మా వాళ్ళ టైం వస్తుంది, అప్పుడు సమాధానం చెప్తాం. చిన్న చిన్న గొడవలనే జరగలేదని నేను అన్న ఎప్పుడు కూడా. దాన్ని ఒక ఎమ్మెల్యేగా ఆ రోజున మేము ఉన్న శాంతి భద్రతలు కాపాడాం. అవసరమైతే వాళ్ళ కబురు కూడా పెట్టానండి డిఎస్పీ ద్వారా, వచ్చి ఉండమనండి శాంతిగా కాపాడదాం. వాళ్ళేదో భయపడి, అంతకుముందు వాళ్ళు చేసిన దాడులు భయపడి ఉన్నారు. నేనే చెప్తున్నా కదా, ఒక 5-6 నాయకులు బయట ఉన్నారు. లేరా నేను అన్నట్లా. ఏమన్నా 500 మంది 600 మంది ఎక్కడన్నా ఉన్నారా? మీరే కనుక్కోండి. నేను అన్న దాంట్లో నిజమా అబద్ధమా మీకు తెలిసిపోయింది కదా. ఇక్కడే కాదు, తురకపాలెం లేదు, జులకల్లు, మోర్జంపాడి, అనేక గ్రామాల్లో వాళ్ళు ఎక్కడా పోలేదే. అదేగా చెప్తుంది. దెబ్బ తగిలి అతను అన్కాన్షియస్ అయిపోయాడు. అక్కడే కోమాలోకి వెళ్ళిపోయాడు తల మీద కొట్టడంతో. అతని మీద కేసు కట్టాడు ఈ సిఐ భాస్కర్ ఎస్ఐ. అంత గొప్ప శాంతి భద్రతలు కాపాడుతుంది వ్యవస్థ అక్కడ. ముందు వాళ్ళ మీద కట్టారు. విచిత్రం, వాళ్ళ హాస్పిటల్కి వస్తే పాపం పిడుగురాళ్ళు తీసుకెళ్లి నర్సరావుపేట తీసుకెళ్తే డాక్టర్ చేతులు ఎత్తేశారు కష్టం అని. కానీ మనసాగదే మాకు, ఏమో ప్రయత్నం చేద్దాం అని మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడ ప్రయత్నాలు చేశారు, దురదృష్టకరం. ముందు వీళ్ళ మీద 324 కట్టారు. 324 వీళ్ళేమో చంపబోయాడని కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద 324, 307 కట్టాల్సింది. అందుకే కదా వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయమంటున్నాం. ఇప్పటికి ఆ సిఐ మీద 10 కేసులు ఉన్నాయి హైకోర్టులో. కొట్టినవి గాని తిట్టినవి గాని అడబోతాళ్లే. ఈరోజు పల్నాడులో పిన్నెల్లి గ్రామంలో పేద దళితుల్ని దారుణంగా అమానుషంగా హత్య చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి నివాళులర్పిస్తూ, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యలు, మానభంగాలు, వెలివేతలు, దారుణాలు కోకొల్లగా మారినాయి. ఇప్పుడే మహేష్ రెడ్డి గారు చెప్పారు, పల్నాడులో అయితే అనేక కేసులు, అనేక దారుణాలు. దానిలో ఇది పేదలు ఎన్నికలైన తర్వాత ఊళ్ళు విడిచి ఈ రోజుకి ఆ ఊరు వెళ్ళలేదంటే పిన్నెలిలో మీరు ఖచ్చితంగా చంపుతారనేగా, మీకు భయపడే కదా. ప్రభుత్వం ఎందుకని పీస్ కమిటీ వేసి పిలిపించి ఓళ్ళలోకి పేదవారిని తీసుకెళ్లలేకపోయారో సమాధానం ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? ఒక్క సాల్మనే కాదు, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వెలివేతలు కోకొల్లలు. స్వయాన ఉప ముఖ్యమంత్రి ఊర్లో పిఠాపురంలో వెలివేశారు ఎస్ఎల్ని, కందుకూరులో వెలేశారు, రాజంపేటలో వెలేశారు, అనంతపూర్లో 16 సంవత్సరాల ఒక చిన్నారిని 14 మంది చేర్చారు. అద్దంకిలో శ్రీనివాసని దారుణంగా మీ అఘాయిత్యాలకు ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రిన్సిపల్, రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ మీ ఎమ్మెల్యే అఘాయిత్యానికి ఆత్మహత్య చేసుకోపోయింది. అలాంటివే ఈరోజు సాల్మన్ యొక్క హత్య. మరలా మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతూ ఉన్నారు. చివరికి వాళ్లనే కొట్టి వాళ్ల మీదే కేసులు పెట్టి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఖననం చేసుకోవటానికి, పూడ్చిపెట్టుకోవటానికి ఆ ఊరు తీసుకెళ్లొద్దంటున్నారంటే ఈ రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందో అర్థమవుతా ఉంది. నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మీరు అపహాస్యం చేస్తా ఉన్నారు. మీరు పేదవాళ్లు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి నిలువడి లేకుండా చేస్తా ఉన్నారు. చివరికి 6 అడుగులు పాతి పెట్టుకునే స్థలానికి కూడా మా ఊళ్ళకి మమ్మల్ని, మా వాళ్ళని తీసుకెళ్ళకుండా మీ పరిపాలన చేస్తా ఉన్నారంటే రాబోయే రోజుల్లో మా పరిస్థితి ఏంటి? ఇంకా 3.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పేదల పక్షపాతి కాదని చెప్పడానికి ఇది నిగూఢమైనటువంటి అర్థం కాదని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈ యొక్క కేసు సంబంధించి సాల్మన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద చట్టపరమైన అన్ని సెక్షన్ ఇన్వాల్వ్ చేసి కేసులు పెట్టాలా? మీరు పెట్టినటువంటి ఫేక్ కేసు 324 సాల్మన్ వారి మీద పెడతారా? చనిపోయిన వాళ్ళ మీద. చివరికి ఆ కుటుంబాలను ఓళ్ళలోకి రానివ్వరా? రాజకీయాలు చేస్తారా? ఇది అన్యాయం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటివి జరిగినాయా?
కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడలా, పేదవాడు గుండె మీద చేసుకుని బ్రతికే విధంగా పరిపాలన చేస్తే మీరు చేసే దారుణాలకు ఎవరు బాధ్యులు? ఒకవేళ ప్రజలను రక్షించాల్సినటువంటి వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ దగ్గరుండి మీరే భక్షించే విధంగా పరిపాలన చేస్తాకి భాగస్వాములు అవుతా ఉన్నారు. మీ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని అడుగుతా ఉన్నా. అందుకనే సాల్వన్ మీద ఎవరు హత్య చేయటానికి పురికొల్పారో, ఎవరు హత్య చేశారో, మరి పోలీస్ వ్యవస్థ కూడా అడ్డంగా వారికి సపోర్ట్ చేసిన వీళ్ళందరి మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మహేష్ రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు కాదు, ఈ రోజుతో అయిపోదు, రాబోయే రోజులు ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది, లెక్కలుంటాయి. తప్పకుండా ఎవరెవరు మా మీద ఉసికొల్పారో, చట్టాన్ని వాళ్ళ చేతుల్లో తీసుకున్నారో, లేకపోతే చట్టాన్ని రక్షించాల్సినటువంటి వాళ్ళు భక్షించే విధంగా పరిపాలనలో భాగస్వాములు అందరి మీద చర్యలు ఉంటాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈరోజు సాల్మన్ కుటుంబానికి తప్పకుండా అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు నిజంగా ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి మా అందరికీ చెప్పి ఈరోజు ఇక్కడికి పంపించారు. రాబోయే రోజుల్లో కూడా ఆ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటుంది. చట్టమైన చర్య తీసుకోకపోతే తప్పకుండా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరలా కేసు వెనకదోలి అందరినీ ఇన్వాల్వ్ చేస్తామని కూడా డిమాండ్ చేస్తూ, ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాంపన్సేషన్ విషయం కానీ, ఆ కుటుంబాన్ని ఆదుకునే విషయం కానీ, ఈరోజు అతనిని ఖననం చేసుకోవటానికి వాళ్ళ ఊరు వాళ్లే దగ్గరుండి తీసుకెళ్లి పాతిపెట్టి మా సాంప్రదాయ ప్రకారం పనిచేయించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, నిజంగా ఇలాంటి దుశ్చర్యలు ప్రోత్సహించకూడదు, సపోర్ట్ చేయకూడదు. ఈరోజు మరి ఇంత పండగ రోజు కూడా పత్రికా విలేకరులు సోదరులందరూ వచ్చి సాల్మన్కు జరిగిన హత్యను మరి వాళ్ళు మాకు సపోర్ట్గా హత్య అన్యాయము, ఇలాంటి కుటుంబానికి అందరం అండగా ఉంటామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నా. గవర్నమెంట్ రాగానే రకీతులు వినుకోవడంలో నరికి చెప్పారు, రేపల్లిలో పోషిందంటారు.